హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్లాప్రగడ సువర్చలాదేవి గారు రచించిన మా పెరటి మొక్కలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏవండి, ఎక్కడున్నారు అంటూ కాఫీ కప్పుతో మా ఆవిడ షరా మామూలుగానే వెదుకులాట ప్రారంభించింది. ఎందుకో కాసేపు మనసు చిన్నపిల్లాడి మనసులా మారిపోయింది. సరదాగా తనని ఆట పట్టించాలని నందివర్ధనం గుబురు వెనకాల నక్కాను. అడ్డంగా వేలాడుతున్న పొట్లకాయల్ని, అడ్డం వస్తున్న అరటి ఆకులను పక్కకు తోసుకుంటూ సహనంగా వెతకసాగింది. ఎక్కడున్నారు? ఈసారి కాస్త అసహనంగా అడుగుతోంది. కనుక్కో చూద్దాం అంటూ మల్లపందిరి కింద దూరాను. అలవాటులేని ఆటలాయే కాస్త నడుం లాగింది. నా మాట వచ్చిన దిశవైపు ఒక్క ఉదుటిన కదిలింది తను. నన్ను పట్టుకుందేమో అనేలోగా లేచి వేప చెట్టు వారగా నిలబడ్డాను. ఆశ్చర్యం, ఈసారి తనే కనబడలేదు. ఈసారి ఆమెను వెతకటం నా వంతయింది అప్రయత్నంగా. అలా అలా ఓ 4 అడుగులు వేశానో లేదో వెనగ్గా వచ్చి గట్టిగా చేయి పట్టుకుని, అమ్మతంగా దొరికారు, ఇంకెక్కడికి తప్పించుకొని పోతారు అంది మా ఆవిడ విజయగర్వంగా. ఇంకా ఇప్పుడు తప్పించుకోవడం ఏముంది, ఎప్పుడో నీకు బందీ అయ్యానుగా అన్నాను తనని మరింత ఉత్సాహపరుస్తూ. ఏంటి, ఎప్పుడూ లేనిది శ్రీవారు ఈ రోజులా ఉత్సాహంగా ఉన్నారు? అయినా ఈ వయసులో ఈ ఆటలేంటండి, ఏ నడుమో పట్టుకుపోవడానికి కాకపోతే. ఇందా ఈ కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్పు నా చేతిలో పెట్టింది. ఏం లేదోయ్, ఎందుకో ఈరోజు మరింత ఉత్సాహంగా ఉంది. నిన్న మన రంగడు కొన్ని కొత్త హైబ్రిడ్ గులాబీ మొక్కలు తెచ్చాడు. వాటి పనిలో ఉన్నాను. అనుకోకుండా అదే సమయానికి నువ్వు వచ్చావు. సరే కదా, కాసేపు నేను సరదాగా ఆట పట్టించాలనిపించింది అంటున్న నాతో, సరే సరే లేవండి, త్వరగా కాఫీ తాగి స్నానం చేసి తయారవ్వండి. రామనాథం అన్నయ్య వాళ్ళ మనవరాలి బారసాలకి వెళ్ళాలి, మర్చిపోయారా అంటూ హడావిడిగా వెళ్లిపోయింది తను. కాఫీ తాగి ఈజీ చైర్లో వెనక్కి వాలి ఓసారి కాస్త పైకి చూస్తుంటే బాగా బొండాలతో కలకల్లాడుతున్న కొబ్బరి చెట్లు కనబడ్డాయి. ఆ భీముడిని పిలిపించి బొండాలు దింపించాలి అనుకుంటూ ఓసారి నా తోటంతా పరికించి చూశాను. ఓ పక్క సీతాఫలం, మామిడి, జామ, సపోటా చెట్ల లాంటివే, ద్రాక్ష, దానిమ్మ, ఉసిరి, బత్తాయి, నిమ్మ చెట్లతో పాటు యమున ఇష్టపడి వేసుకున్న గోరింటాకు చెట్టు, యమున ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించే తులసి చెట్టు ప్రశాంతతని కలుగజేస్తున్నాయి. దాదాపు తోటకి మధ్యలో ఉన్న బావి తన తీయటి నీటితో మాకే కాక ఆ తోట మొత్తానికి దాహాన్ని తీరుస్తుంటుంది. బావి చెట్టా నుంచి నేను స్వయంగా చేసిన పిల్ల కాలువల ద్వారా అన్ని చెట్లకి నీటిని తీసుకెళ్తూ ఉంటాయి. నాకు బావిలో నుండి నీటిని తోడి ఆ కాలువ మొదట్లో పోయడం, ఆ నీరు నేను తవ్విన పిల్ల కాలువల ద్వారా ప్రవహించి ఒక్కో చెట్టు పాదు చుట్టూ చేరుతూ ఉంటే మనసుకి ఎందుకో తెలియని అలౌకిక ఆనందం. ఆ చల్లని నీటి వలన, ఆ చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి వలన ఆ ప్రదేశం ఎప్పుడూ చల్లగా ఆహ్లాదంగా ఉండి మనసుకు హాయినిస్తూ ఉంటుంది. ఆ తోటలో ఈజీ చైర్లో కూర్చొని నాకిష్టమైన రచయితల పుస్తకాలు చదువుకోవటం, నాకిష్టమైన ఘంటసాల పాటలు వినటం మధురానుభూతి. మా తోట పక్కనే శివాలయం. ఆ చిన్న ఊళ్ళో మా తోటను కనీసం ఒక్కసారైనా చూడని వారు, మా తోటలోని పొగడపూల వానలో తడవని వారంటూ బహుశా ఎవరూ ఉండరేమో. మా తోటకి తాకిడి ఎక్కువ అవడంతో మా కరణం గారు శివాలయం ప్రాంగణాన్ని కూడా ఇలా ఆనందవనంలా మార్చమని నన్ను కోరడంతో సంతోషంగా ఒప్పుకొని గుడి చుట్టుపక్కలంతా రకరకాల పూల మొక్కలు నాటించి వాటి సంరక్షణ కూడా నేనే చేస్తున్నాను. గుడికొచ్చేవారెవరూ ఆ ఉద్యానవనంలో విహరించకుండా వెళ్లలేరు. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి కరణం గారు, శివాలయం పూజారి, సత్యం మాస్టారు, పెద్దిరెడ్డి గారు, ఇలా నా వయసు వారంతా శివాలయం ఆవరణలోనో లేక మా తోటలోనో చేరి లోకాభిరామాయణము, పురాణ సత్కాలక్షేపంతోనో ప్రతి సాయంత్రం ఆహ్లాదంగా గడిచిపోయేది. శివాలయం వెనక వైపునే ఓ పెద్ద కోనేరు, దాని నిండా ఉండే కలువలు దేవిని పూజకై వేచి చూసే భక్తులకు వల్లే ఎప్పుడూ తాజాగా ఉండేవి. మా పెరటి మొక్కల అందాలతో పోటీ పడగల దృశ్యం ఆ ఊళ్ళో నాకు తెలిసి ఆ కోనేటి కలువలే. శివాలయంలో కొట్టే గుడి గంటలు ఆహ్లాదంలో ఆధ్యాత్మికతను కూడా రంగరించి నన్ను అనిర్వచనీయమైన అనుభూతులకు లోను చేస్తూ ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలతో పోటీపడే చమేలీ పూల అందాలు, మత్తెక్కించే నైట్ క్వీన్ సౌరభాలతో సంపెంగి పూల గుబాలింపులు పోటీ పడుతుంటే
మేమేమీ తక్కువ కాదంటూ సన్నజాజి విరజాజి తమ సుగంధ పరిమళాన్ని వెదజల్లుతుంటే, మీరెంత పోటీపడ్డా మాలాగా మానవులు అభిమానాన్ని చోరగొనడం మీ వల్ల కాదు అంటూ విజయగర్వంతో చూస్తున్నట్లు ఉన్న మల్లెపూలను చూస్తుంటే ఒక్క క్షణం నా మనసు ఆనందంతో పులకరించింది. బావి పక్కన ఈజీ చైర్లో కూర్చొని పైకి చూస్తుంటే ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనిపిస్తున్న చెట్ల సమూహాలు మనుషుల్లో తగ్గిపోతున్నా మాలో మాత్రం ఇంకా ఆ ఐకమత్యం తగ్గలేదు అని చెప్తున్నట్లుగా ఉంది. చెట్ల నుంచి రాలుతున్న నూరు వరహాలు, పారిజాతాలు, పున్నాగపూలు దివి నుండి రాలి భూమికి చేరుతున్న తారల్లా కనిపిస్తున్నాయి. ఒక రకమైన సంతృప్తి మనసంతా ఆవరించింది. ప్రకృతితో నా అనుబంధం ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. చిన్నప్పుడు నాన్నకి మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం కావడంతో ఎక్కువగా టూర్లు ఉండేవి. దాంతో తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగాను. తాతది వ్యవసాయం, అది స్వయంగా చేసుకునేవాడు. పొలం దగ్గరగా ఉండాలని పొలం దగ్గరే ఓ మామూలు ఇల్లు కట్టి అక్కడే ఉండేవాళ్ళు. నెమ్మదిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ శుభ్రం చేసి అక్కడ చిన్న చిన్న కూరగాయ మొక్కలను పెంచేది బామ్మ. అలా అలా పూల మొక్కలు ఇతరాత్రా కలిపి ఓ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నట్లుండేది. మొదట్లో అడపాదడపా వెళ్లేవాళ్లం. కాని నేను వాళ్ళకు బాగా దగ్గరవడంతో తిరిగి నాన్న ఉండే ఊరికి వెళ్ళనని మారం చేసేవాడినట. వాడిదేం పెద్ద చదువులు కావు, ఉండనీలే అని నన్ను కొన్నాళ్లు వాళ్ళ దగ్గరే ఉంచారు. దాంతో నా బాల్యం మొత్తం ఆ పల్లెటూళ్ళలో తాతా బామ్మల దగ్గరే ఆడుతూ పాడుతూ గడిచింది. నా ఆటలు పాటలు తిండి చదువు ఎక్కువగా మా బామ్మ తోటలోనే సాగేది. హైస్కూల్కి కాస్త దూరం ఊరు వెళ్లాల్సి వచ్చినా సైకిళ్లపై నా స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లి రావటం వలన ఆ బాధ ఏమీ ఉండేది కాదు. కాస్త స్నేహితులు తగ్గాక పెద్ద క్లాసులో పుస్తకాలే నా స్నేహితులుగా ఉండేవారు. ఏ కల్మషం లేని ఆ పచ్చని ప్రకృతి నిజంగా నాలో ఓ కవిని రచయితని మేల్కొల్పింది. ఆ రోజుల్లోనే సరదాగా ఏవో కవితలు రచనలు చేస్తూ ఎంతో ఆనందించేవాడిని. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. నేను డిగ్రీలో చేరడానికి పట్నం వెళ్లాల్సి వచ్చింది. కొంతకాలం ఆ ఊరికి మా వాళ్ళకి దూరం అయ్యాను. ఆ సమయంలోనే తాతయ్య కాలం చేయడంతో బామ్మని నా దగ్గరికి తెచ్చుకుందామని వెళ్ళాను. కాని బామ్మ ఆ ఊరు ఆ ప్రదేశం వదిలి రావడానికి ఇష్టపడలేదు. నాకేం పర్లేదురా, పొలాన్ని కౌలుకిచ్చాను, నాకీ తోటతో సరిపోతుంది, మీకే తీరుకున్నప్పుడు వచ్చి వెళ్తుండండి. ఆమెకి ఏ సెంటిమెంట్లు ఉండవా అనిపించేది. దేనితోనూ ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోకూడదనేది ఆమె ఫిలాసఫీ. అందులోనూ ముఖ్యంగా మనుషులు, అందులోనూ చుట్టాలు స్నేహితులు ఇలా సంసారిక బంధాలతో ఇరుక్కుపోకూడదనేది ఆ రోజుల్లోనే. చేసే పనులు నిర్వహించాల్సిన సంబంధాలను మనం బాధ్యతగా చెయ్యాలే తప్ప వాటిలో చిక్కుకోకూడదని అనేది. అంత అటాచ్మెంట్ పెంచుకోవాలంటే మనుషులతో కన్నా ఈ మొక్కలతో పెంచుకో, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం అన్నీ పంచుతాయి అంటూ నవ్వేది బామ్మ. ఆమె ఏనాడు ఇంగ్లీష్ మందులు వాడటం నేనెరుగను. ఎప్పుడైనా ఏ తేడా చేసినా అంతా ప్రకృతి వైద్యం. ఆ వనమూలికలు అవే ఉండేవి. ఎంత వయసు వచ్చినా అన్ని పనులు తానే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేది. చదువు ఉద్యోగం నన్ను మా ఊరి నుండి, ముఖ్యంగా మా బామ్మ నుండి చాలా దూరం చేశాయి భౌతికంగా. కానీ మానసికంగా ఆమె ప్రభావం నాపై ఎప్పుడూ ఉండేది. ముఖ్యంగా నా పనులన్నీ నా కర్తవ్యంగా చేసేవాడినే కాని వాటితో సెంటిమెంటల్గా అటాచ్ అవ్వకుండానే ఉండేవాడిని. యమున నా జీవితంలో ప్రవేశించడం, బామ్మ శాశ్వతంగా మమ్మల్ని అందరినీ వదిలి వెళ్లటం చాలా తక్కువ వ్యవధిలోనే జరిగాయి నా జీవితంలో. యమునది దాదాపు పూర్తిగా బామ్మకి వ్యతిరేకమైన మనస్తత్వం. తాను ఉమ్మడి కుటుంబం నుండి రావటమో లేక తన పెంపకమో తెలియదు కాని యమునకి బంధాలు అనుబంధాలపై ఆపేక్ష ఎక్కువ. ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ఎప్పుడూ ఎవరో ఇంట్లో ఏదో ఒక పేరెంటమో ఫంక్షన్ అంటూ జీవితాన్ని చాలా వేగంగా గడిపేది. ఒక విధంగా బామ్మ పోయిన తర్వాత నేను త్వరగా మామూలు మనిషిని అవ్వడానికి యమున సావాసమే ఓ ముఖ్య కారణం అనుకుంటాను. పిల్లలు పుట్టాక వాళ్ల పెంపకం, చదువులు ఇలా యమున మరింత తీరిక లేకుండా ఉండేది. ఉద్యోగరీత్యా పట్టణాలలో ఉండాల్సి రావటంతో ప్రకృతితో సహవాసం నాకు అందని ద్రాక్షగానే ఉండేది. జీవితం ఎప్పుడు ఒకేలా సాగకపోవడమే కదా విధి విలాసం. అనుకోకుండా ఓ రోజు పెద్దాడు ఓ అమ్మాయిని ప్రేమించానని, తనతో పెళ్లి చేయకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతానని షాక్ ఇవ్వడంతో అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యమున కొంతకాలం మంచం పట్టింది. బరువు కోసమో లేక నలుగురిలో తలెత్తుకు తిరగడం కోసమో లేక కనీసం కొడుకు కళ్ల ముందైనా ఉండడేమో అనో వాడి పెళ్లికి ఒప్పుకుంది గాని
ఎక్కువ కాలం కొడుకును తన దగ్గర ఉంచుకోలేకపోయింది. జీవితంలో అభివృద్ధి పేరుతో పెద్ద కొడుకు కోడలు విదేశాలు వెళ్లిపోయినా తన జీవితంలో నుండి వెళ్లిపోయినంత బాధపడింది. గోరు చుట్టుపై రోకల పోటులా ఓ రోజున ఉత్తరం రాసిపెట్టి కూతురు తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవటానికి ఇంట్లోంచి వెళ్లిపోవటంతో యమున దాదాపు పేషెంట్లా తయారైంది. అసలు తన బ్రతకడమే కష్టం అనుకున్నాం. ఇంత బాధల్లోనూ అంత నిబ్బరంగా ఎలా ఉంటున్నావయ్యా అనే లోపల ప్రశ్నలకు చిరునవ్వే నా సమాధానంగా ఉండేది. కాని అది నా బామ్మ ప్రభావమని నాకొక్కడికి తెలుసు. 2 పిల్లలు ఇలా అవ్వటం, రిటైర్మెంట్ దగ్గర పడటంతో ఇక నా భవిష్యత్ ప్రణాళికలు మొదలయ్యాయి. ముందుగా మా పల్లెటూరు వెళ్లిన నాకు చేదు అనుభవమే ఎదురైంది. గుర్తుపట్టలేని విధంగా ఆనాటి ఆ పొలాలన్నీ ఇళ్ల స్థలాలైనాయి. మా బామ్మ పోవడంతోనే మా నాన్న ఆ ఇల్లు పొలాలు అమ్మేయడంతో అక్కడ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చివరికి ఆ ఊరికి ఆనుకొని ఉండే ఓ ప్రశాంతమైన గ్రామ శివార్లో ఓ చిన్న స్థలం తీసుకొని దానినే బాగు చేయించి మళ్ళా మా బామ్మ తోటలాంటి ప్రదేశానికి శంకుస్థాపన చేశాను. ప్రస్తుతం మేముంటున్నది ఆ ప్రదేశంలోనే. రిటైర్ అయ్యేలోగానే ఇక్కడో ఇల్లు, చిన్న తోట ఏర్పాటు చేసుకున్నాను. రిటైర్ అయ్యాక అక్కడికి వెళదామంటే ముందు మా ఆవిడ ఒప్పుకోలేదు. తను కనీసం తన చిన్న కొడుకు దగ్గరైనా ఉండిపోతాను అంది. తన అన్నయ్య చెల్లెలు చేసిన పనుల వల్ల ఏమో మా రెండోవాడు మేము చూసిన సంబంధమే చేసుకుని పట్నంలో మాతో పాటే ఉండేవాడు. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులలో దూరం ఉంటేనే దగ్గర అనిపించేది నాకు. అందుకే మా ఆవిడికి అనేక విధాలా చెప్పి చూశాను. కనీసం అక్కడ ఉండి అప్పుడప్పుడు వీటిని చూసి రావడం వలన వీడితోనైనా సంబంధాలు బాగుంటాయేమోనని, కనీసం కొంతకాలం అక్కడికొచ్చి ఉండమని, అక్కడ నచ్చకపోతే తిరిగి కొడుకు దగ్గరకు వెళ్లవచ్చుననే షరతుపైన మా ఆవిడ ఇక్కడికొచ్చింది. ముందు ఆ ప్రశాంత వాతావరణం, పరిచయం లేని గ్రామస్తులు మా ఆవిడికి ఇబ్బంది అనిపించినా రాను తనలో ఏదో ఒక కొత్త ఉత్సాహాన్ని చూశాను. తన సహకారంతోనే మా పెరట్లో అనేక పూల మొక్కలు, కాయగూరల చెట్లు పెంచాము. అవన్నీ పెరిగి ఎప్పుడూ మా తోట ఓ అందమైన పూలవనంలా, కాయగూరల నిండి ఆకర్షణీయంగా కలకల్లాడుతూ ఉండేది. మాకు మొదట్లో ఎంతో అపురూపంగా అనిపించినా రాను ఆ పూలు, కూరగాయలు అందరికీ పంచడంలోనే మాకు ఎక్కువ ఆనందం, తృప్తి కలిగేవి. మేము ఏనాడు ఎవరి నుండి ఏది ఆశించకపోయినా అందరూ తమకున్నదాన్నే పంచుకుంటూ ఆ గ్రామమే ఓ ఉమ్మడి కుటుంబంలా ఆప్యాయతలతో కలిసిమెలిసి ఉండేది. ఇక మా ఆవిడికి ఏ అనారోగ్యమో ఈ అనుబంధాల బంధనాలతో రాదని నాకు బాగా తెలుసు. దానికి కారణం ప్రస్తుతం తన అనుబంధం ఈ మొక్కలతోనే. వాటిపై కూడా తనకి భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. కారణం ఈ మొక్కలు, చెట్లు తనని విడిచి ఎక్కడికి వెళ్ళవు. ఎవరినీ మోసం చేయవని మాకు బాగా తెలుసు కనుక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.